భక్తులందరికీ నమస్కారం. ఒక పేద ఉపాధ్యాయుడి జీవితంలో వెంకటేశ్వర స్వామి ఎటువంటి అనుగ్రహాన్ని చూపించాడు, ఆయన లీలను ఏ విధంగా చూపించాడు, దాని గురించే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇది 1964లో జరిగిన సంఘటన. కర్ణాటకలో చిక్మంగళూరు జిల్లాలో లక్కపల్లి అనే పల్లిలో జరిగింది ఈ సంఘటన. ఒక పేద ఉపాధ్యాయుడు, ఈయనది పెద్ద కుటుంబం అన్నమాట. అక్క చెల్లెళ్ళు, తమ్ముడు, పెద్ద కుటుంబం. ఈయన జీతం పైన ఆధారపడి ఆ కుటుంబం అంతా ఉంటుంది. ఈయన జీవితంలో జరిగిన ఈ సంఘటన వలన ఈయన కుటుంబం మొత్తం అనుగ్రహింపబడింది వెంకటేశ్వర స్వామి దగ్గర. ఎలా అంటే ఈయనకి ఒకరోజు రాత్రి స్వామివారు కలలో కనబడతారు. స్వామివారు కలలో కనపడి, నాకు 108 కాసుల బంగారు హారాన్ని సమర్పించు అని చెప్తారు. సరే, మనకి రాత్రిలో వచ్చిన కళలు గుర్తుండవు కదా, మరుసటి రోజు ఉదయాన్ని కూడా కొంతమంది గుర్తుండవు. ఈయన మరుసటి రోజు ఏం జరుగుతుందంటే, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో కొండ లడ్డు తీసుకొని వచ్చి ప్రసాదాన్ని ఇస్తారు. కొండకెళ్ళి వచ్చామండి, ప్రసాదం తీసుకోండి అని చెప్పి ఆ కొండ లడ్డుని ఇస్తారు. అప్పుడు గుర్తొస్తుంది, ఎవరు ఈ ఉపాధ్యాయుడి పేరు నాగరాజరావు. ఇతని పేరు నాగరాజరావు. అతనికి అప్పుడు గుర్తొస్తుంది అన్నమాట, ఒరే మనకు స్వామివారు కళలో కనబడ్డాడు, 108 కాసుల హారాన్ని సమర్పించమని చెప్పాడని గుర్తొస్తే, అప్పుడు కుటుంబ సభ్యులందరి మధ్య కూర్చొని ఈయన ఈ విషయాన్ని చెప్తాడు. కానీ అంత పెద్ద సీరియస్గా తీసుకోరు. తర్వాత ఏమవుతుందంటే, 2 రోజుల తర్వాత మళ్ళా వెంకటేశ్వర స్వామి కలలో కనపడతాడు. కనపడి, నాకు 108 కాసుల బంగారు హారాన్ని సమర్పించు అని రెండోసారి కూడా చెప్తాడు. ఈసారి నాగరాజరావు కాస్త సీరియస్గానే తీసుకుంటాడు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు స్వామివారు మనకి కనబడి చెప్పారంటే ఇది మన సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని చెప్పి కుటుంబ సభ్యులను అందరినీ సమావేశపరిచి వాళ్ళ దగ్గర కూర్చొని చెప్తాడు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఈ విధంగా కలుస్తోంది నాకు అంటే, పేదరికంలో ఉండేవాళ్ళు కదా, 108 కాసుల బంగారు అంటే, ఒక కాసు అంటే ఒక సవరం, ఒక సవరం అంటే 8 గ్రాములు కదా. అప్పట్లో అంత బంగారు సంపాదించడం అంటే చిన్న విషయం కాదు. అది కాకుండా ఇతను పేదవాడు, ఇతన్ని నమ్ముకునే కుటుంబం అంతా ఉంది. ఇతనికి అంత సంపాదించడం, అంత చేసి ఇవ్వడం అనేది అసాధ్యమైన పని. ఏం చేయాలని ఆలోచిస్తూ ఏం చేస్తారంటే, మనం ఒక రాగి కాసులు తయారు చేద్దాం, వాటి మధ్యలో వెండి బిళ్ళలు పెట్టి స్వామివారికి సమర్పిద్దాం అని కొంతమంది కుటుంబ సభ్యులు చెప్తే దానికి ఒప్పుకోడు. స్వామి బంగారు కాసుల హారాన్ని సమర్పించమని చెప్పారు, మనం ఏంటంటే ఈ విధంగా చేయడం తప్పు కదా అనుకుంటూ ఉంటాడు. మనకి ఇక్కడ ఒక సందేహం వస్తుంది కదా, స్వామివారు ఏంటండి ఇంత పేదరికంలో ఉండే ఆ ఉపాధ్యాయున్ని బంగారు అడగడం ఏంటి అనేసి. స్వామివారి లీలలు అంత ఈజీగా అర్థం కావు. ఆయన అడిగాడంటే ఆయన దగ్గర లేక కాదు. దగ్గర అప్పటికే శ్రీకృష్ణదేవరాయలు, ఎంతోమంది మైసూరు రాజులు, వీళ్ళందరూ సమర్పించిన టన్నుల కొద్ది బంగారు ఉంది స్వామివారి దగ్గర. ఇవంతా కాకుండా ఈ పేదవాడి దగ్గర బంగారు కోసం స్వామి ఆశపడతాడా చెప్పండి? కాదు. ఆయన వాళ్ళని అనుగ్రహించాలనుకున్నాడు. వాళ్ళ జన్మల కర్మలను ఆ బంగారు రూపంలో తీసుకొని ఆ కుటుంబానికి ముక్తి ప్రసాదించాలనుకున్నాడేమో, అనుగ్రహించాలనుకున్నాడేమో. అది స్వామివారి లీల. అది కాకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయనతో ఉంది కదండి, మరి ఆయనకి బంగారు కొదవే ఉంది చెప్పండి. స్వామివారి లీలలు సామాన్యంగా అర్థం కావు. సరే, ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏంటంటే, మనము 2 పూటలు మాత్రమే తిందాం, ఒక పూట పస్తుందాం, ఆ డబ్బును అట్టే ఎత్తిపెట్టి మనం బంగారు కొందాం అని నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులందరూ. అలా ఏం జరుగుతుందంటే, దగ్గర 6 మాసాలు వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే విధంగా చేసి మిగలపెట్టిన డబ్బుతో 2 కాసులు మాత్రమే కొనగలిగినారు. 2 కాసుల బంగారం మాత్రమే కొనగలిగినారు. వీళ్ళకి నిరుత్సాహం వస్తుంది. ఈ విధంగా అంటే ఎప్పుడు మనం ఈ విధంగా చేయాలా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, స్వామివారు ఎందుకు ఈ విధంగా పరీక్ష మనకి పెట్టారని వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఇంకా 106 కాసుల బంగారాన్ని వాళ్ళు సమకూర్చుకోవాలి కదా, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, స్వామివారి లీల చూడండి. వాళ్ళ ఇంట్లో అతని తమ్ముడు, నాగరాజరావు తమ్ముడు నిరుద్యోగంతో ఉంటాడు, అతనికి ఉద్యోగం వస్తుంది. వాళ్ళ పల్లెలో సరిగా పంటలు పండకుండా ఉంటాయి నీళ్లు లేక. ఒక నీటి పారుదల ప్రాజెక్టు ఏర్పడి
ఆ పల్లె చుట్టూరు, తర్వాత వాళ్ళ పొలాలు కూడా బాగా పంటలు పండి లాభాలు వస్తాయి. చూడండి మార్పులు ఎలా వస్తాయి స్వామివారి అనుగ్రహం ఉంటే. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు 16 సంవత్సరాలు ఆ కుటుంబము 2 పూటలే భోంచేస్తూ ఒక్క పూట పస్తుంటూ 106 కాసుల బంగారాన్ని కూడబెడతారు. మొత్తం 108 కాసుల బంగారాన్ని కూడబెడతారు. తర్వాత ఇంకా కొండకి బయలుదేరాలి. కొండకి బయలుదేరే ముందు కూడా ఏమవుతుందంటే స్వామివారు మళ్ళా నాగరాజరావుకి కలలో కనబడతాడు. నీ 108 కాసుల బంగారు హారాన్ని తీసుకొని వచ్చి నాకు అలంకరించి మీరు చూసి తృప్తి పడండి. మీ కుటుంబం మొత్తం కష్టపడి సమకూర్చారు కదా, కాబట్టి మీరందరూ వచ్చి నన్ను దర్శనం చేసుకోండి అని చెప్పి కూడా స్వామివారు కలలో వచ్చి చెప్తారు. సరే, ఇంకా స్వామివారే చెప్పారు కదా అని ఏం చేస్తారంటే వీళ్ళందరూ బయలుదేరుతారు. అందరూ బయలుదేరి అక్కడికి వెళ్తారు. ఇంకా అక్కడ ఈ స్వామివారికి ఈ హారం ఎలా సమర్పించాలా అనేది ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా. అక్కడ పేష్కార్ అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళని అడుగుతారు, ఈ విధంగా మేము స్వామివారికి ఈ విధంగా మాకు కళ్ళలో వచ్చాడు స్వామి, మేము ఈ విధంగా చేశాము, స్వామివారికి ఈ హారాన్ని సమర్పించాలి అంటే అప్పట్లో వర్తన అనే ఒక ప్రొసీజర్ ఉండేది. ఈ వర్తన ప్రొసీజర్ ఏంటంటే స్వామివారికి మనం డైరెక్ట్గా ఒక హారాన్ని అలంకరింపజేసి చూడాలంటే కొంత ధనాన్ని సమర్పించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గర 2 లక్షల రూపాయలు అడుగుతారు. స్వామివారికి మీరు మీ చేతులతో స్వామివారికి ఈ హారాన్ని ధరింపజేసి మీ కుటుంబం మొత్తం దర్శనం చేసుకుంటే 2 లక్షల రూపాయలు సమర్పించాలా. దాన్ని వర్తన అనే ఒక పన్ను లాంటిది అన్నమాట. దాన్ని అప్పట్లో అమలు చేసేవాళ్ళు. ఈ వర్తన అనే పన్నుని ఎందుకు అమలు చేశారంటే అంతకుముందు ఈ రాజులు వీళ్ళంతా ఉండేవాళ్ళు కదా, చక్రవర్తులు. వీళ్ళంతా ఒక రకమైన వాళ్ళు తెచ్చిన నగల్ని స్వామివారికి అలంకరింపజేయాలా, మా నగలే వేసుకోవాలా అని చెప్పి ఒక ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండేది. అప్పుడు ఉండే అక్కడ దేవాలయంలో ఉండే పెద్దల్ని అదంగా ఇబ్బంది పెట్టి స్వామివారికి మా నగలే వేయాలా అని ఒక ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఈ వర్తన అనే పన్నుని తీసుకొచ్చారు. అందువలన తర్వాత ఆ పద్ధతి అనేది అలాగే కొనసాగుతూ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 2 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఎక్కడుంది? లేదు. మా దగ్గర కనీసము తిరిగి వెళ్ళడానికి కూడా మా దగ్గర డబ్బు లేదండి, స్వామివారు చెప్పారనేసి మేమందరం బయలుదేరి వచ్చేసాము అని చెప్పి పేష్కార్కి చెప్తారు. అప్పుడు పేష్కార్ ఏం చెప్తారంటే స్వామివారికి ఈ బంగారు హారాన్ని సమర్పించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. మీరు స్వామివారి హుండీలో ఈ హారాన్ని వేసేయచ్చు, స్వామివారికి చెందిపోతుంది. లేకపోతే ఈ ఆలయ అధికారికి ఈ హారాన్ని సమర్పించి రసీదు తీసుకోవచ్చు అని చెప్తారు. కానీ అంతేగాని మీరు మీ చేతులతో స్వామివారికి అలంకరించే పరిస్థితి అయితే లేదు అని చెప్తారు. అప్పుడు వీళ్ళు బాధపడతారు. స్వామి మాకు కలలో ఈ విధంగా వచ్చి చెప్పారండి, మా చేతులతో అలంకరించి దర్శనం తీసుకోండి అని చెప్పారని చెప్తే ఈయన పేష్కారు కదా, ఈయనకి పై అధికారులు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వీళ్ళ అనుమతి తీసుకోవాలి కదా. సరే అనేసి అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు. పివిఆర్కే ప్రసాద్ గారు అంటే మనందరికీ చాలా మందికి తెలుసు. ఈయన ఎన్ని రకాలుగా స్వామివారి కోసం ఈయన ఎంత కష్టపడ్డాడో, ఎన్ని కొత్త మార్పులు తీసుకొచ్చాడో మనకి చాలా మందికి తెలుసు. పివిఆర్కే ప్రసాద్ గారు వస్తారు. వచ్చిన తర్వాత ఏం పరిస్థితి అని కనుక్కుంటే వీళ్ళు చెబుతారు, వీళ్ళు పడిన కష్టాన్ని అంతా కూడా చెప్తారు. స్వామివారు మా కళ్ళలో కనబడ్డాడండి, స్వామివారి ఈ విధంగా 108 కాసుల హారాన్ని సమర్పించమని చెప్పారు. మేము 2 పూటలే భోంచేసి ఒక పూట పస్తుండి 16 సంవత్సరాలు మా కుటుంబం అంతా కష్టపడి భక్తులుండి స్వామివారి కోసము ఈ కాసుల దండ తెచ్చాము. ఆయన మాకు కలలో చెప్పింది ఏంటంటే మీ చేతులతో మీరే అలంకరించి మీరు దర్శనం చేసుకోండి అని చెప్పారని చెప్తే పివిఆర్కే ప్రసాద్ గారు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. స్వామివారు ఈ విధంగా మీ కుటుంబాన్ని అనుగ్రహించారని చెప్పి ఏం చేస్తారంటే వెంటనే ఆ 2 లక్షల రూపాయలు వర్తన అనే పన్నుని రద్దు చేస్తాడు. అప్పటి నుంచి కూడా పేదలు ఎవరైనా ఈ విధంగా స్వామివారికి సమర్పించాలంటే పన్ను అనేది ఉండదన్నమాట. అప్పుడు వీళ్ళ వల్ల ఇంతకు ముందు ఎప్పటి నుంచో వస్తుండే ఆ పన్ను విధానం అనేది రద్దయిపోతుంది. అది కాకుండా మరుసటి రోజు అభిషేకం తర్వాత మొదటి దర్శనం మీకే లభిస్తుంది, మీరు మీ చేతులతోనే స్వామివారికి అలంకరించి మీరు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి పంపిస్తారన్నమాట. చూడండి, స్వామివారు అనుగ్రహించాలనుకుంటే ఏ విధంగా చేస్తారు? ఆ పద్ధతులు, ఆ లీలలు అనేటివి మనకి అర్థం కావు.
ఆ విధంగా ఈ పేద ఉపాధ్యాయుడు జీవితంలో వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా స్వామివారు ఆ విధంగా అనుగ్రహిస్తారు, ఆయన లీలలు అనేవి చూపిస్తారు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ విషయం చేరేటట్టు షేర్ చేయండి. నమస్కారం.